Hi guys, welcome back to my channel. I hope అందరూ బాగానే ఉన్నారు అనుకున్నా. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం మళ్ళీ ఈ అపార్ట్మెంట్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను డ్యూ టు పండగకి అత్తగారింటికి వచ్చాం. అండ్ ఇక్కడ నుంచి అయితే ఈరోజు మేము వర్క్ స్టార్ట్ అవుతున్నాం డైరెక్ట్గా. సో ఎక్కువ లగేజ్ అయితే లేదు, ఫటాఫట్ ఈ ట్యాంక్ బ్యాగ్ బండికి పెట్టేసి ఇంకా చెల్లం రెడీ. సో ఆఫ్టర్ లదాఖ్ తర్వాత మళ్ళీ ఇది బ్యాక్ ప్యాకింగ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు బ్యాగ్ అయితే ప్యాక్ చేయలేదు. ఓకే, ఆల్ సెట్ టు రోల్ టు అరకు. ఐ హోప్ వ్యూ అయితే బాగానే ఉంది అనుకున్నా. సరే బాయ్. మళ్ళీ ఎలాంటి రూట్ అయితే అప్పుడెప్పుడో ట్రావెలింగ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ రూట్ చూస్తున్నట్టున్నారు. ఇంకా ఇంజిన్ అయితే హీట్ ఎక్కలేదు, అందుకే ఇక జర్కిస్తున్నది ఇంజిన్ అలాగా. ఇంకా నేనైతే రైడింగ్ జాకెట్ అయితే ఏమీ లేదు, జస్ట్ స్వెటర్ వేసుకొని వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే అంత హెవీగా హంగామాగా వెళ్ళాలని లేదు, జస్ట్ సింపుల్ లెట్స్ గో అండ్ కమ్ అంతే. సో ఇక్కడ భారత్ పెట్రోలియం బంక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించుకొని లెట్స్ రోల్ టు అరకు. సో అరకు వెళ్దామనే ప్లాన్ ఉంది తప్ప అరకులో ఏం చూద్దాం ఇప్పుడు. సో ఈరోజు అండ్ రేపు 2 days ఉంటాం. సో ఏ రోజు ఏం చూడాలనేది ఏ ప్లాన్ లేదు, జస్ట్ గో విత్ ద ఫ్లో అంతే. బ్యూటిఫుల్ సన్ రైజ్ ఓవర్ దేర్ ఆన్ టు ద రైట్ అండ్ బ్యూటిఫుల్ నైస్ హైవే. సో ఇక్కడ నుంచి అయితే నా రూట్ వచ్చేసి ఇక్కడ నుంచి టు విజయనగరం బైపాస్ నుంచి ఎస్కోట్ దాటిన తర్వాత ఒక కటింగ్ వస్తుంది, అక్కడ వరకు ఇంకా హైవే మీద వెళ్ళిపోతా. ఎస్కోట్ దాటిన తర్వాత కటింగ్ దగ్గర నుంచి అరకు ఘాట్ ఎక్కుతాం. టఫ్ అయిపోగానే హ్యాపీ అండి అమ్మ, మళ్ళీ ఎత్తేసి కొట్టద్దు. మొత్తం 6.6 liters 722. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తాం. సో స్ట్రైట్ వెళ్తే విజయనగరం అండ్ ఇది బైపాస్. సో ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ 11 kilometers వెళ్తాం. అక్కడ నుంచి అక్కడ ఎటు వెళ్తామో కూడా తెలియదు, జస్ట్ పరానీలో చెప్తుంది అండ్ ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్. బట్ ఈ హైవే మాత్రం ఈ బైపాస్ సూపర్ ఉంటుంది. రాయ్పూర్ 555, బొబ్బిలి 69 అండ్ సాలూర్ 66. నేను లదాఖ్ వెళ్ళి వచ్చినప్పుడు నా చేమౌంట్స్ అయితే ఇరిగిపోయాయి అన్ని. ఓన్లీ ఒక చేమౌంట్ ఉన్నది, అందుకనే ఒక చేమౌంట్ అయితే పెట్టేస్తాం. వ్యూ యాంగిల్ ఎలాగ వస్తుందో కూడా నేనైతే చెక్ చేయలేదు. ఐ థింక్ సో ఇక్కడికి వస్తుందేమో వ్యూ యాంగిల్. అయితే నేను మా వైఫ్ పాటలు వినుకొని చిల్గా వెళ్తాం. సో నేనైతే పరాణీలో వింటున్నా అండ్ తను ఎయిర్పోర్ట్స్లో పెట్టేసి సాంగ్స్ వింటున్నది. సో ఇదైతే రాయ్పూర్ టు విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్, డైరెక్ట్ టు రాయ్పూర్ వెళ్ళిపోద్ది ఆ ఫ్లైఓవర్. సో ఈ రోడ్ వచ్చేసి విజయనగరం బైపాస్ తిరిగిన తర్వాత అక్కడ నుంచి రోడ్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. మనకి ఇంకా 75 odd kilometers ఉంది టు అరకు. గైస్ అదైతే తాటిపూడి రిజర్వాయర్. అప్పుడెప్పుడో వచ్చాను బండి మీద, జస్ట్ ఇది చూడడానికి అంతే. ఇది చూడడానికి అప్పుడెప్పుడో జస్ట్ ఒక రైడ్ లాగా వచ్చాం. సో another 50 km టు అరకు అండ్ ఎస్కోటా 7 km. ఇక్కడ నుంచి బొర్రా కేవ్స్ 29 km, అరకు వ్యాలీ 53, పాడేరు 98. అరకు వీఆర్ కమింగ్. లాంగ్ టైం మళ్ళీ ఇలా ట్రావెల్ చేస్తే ఎంత బాగుందో. అండ్ విత్ మై వైఫ్. సో పెళ్ళి తర్వాత నేను అనుకున్నది ఒకటే, నేను నా వైఫ్ ట్రావెల్ చేయాలి. వీఆర్ డూయింగ్ ఇట్. సో నేను అసలు బైక్ మీద అనుకున్నా, బట్ బైక్ మీద అంత మొత్తం కొండంత ఫాగ్గా నిండినట్టుంది అరకు. బట్ ఇందాక ఆ బ్యారియర్ అనేది టూ డేంజరస్. ఆ బస్సు ఓవర్టేక్ చేసి వెళ్ళానంటే మాత్రం ఇట్స్ గాన్. మొత్తం అందరూ ఎన్ రూట్ అరకేమో. ఎన్ని బస్సులు ఎన్ని ట్యాక్సీలు వెళ్తున్నాయో. సాటర్డే సండే. సో నేనైతే ఈరోజు సాటర్డే స్టార్ట్ అవుతున్నాం. సాటర్డే సండే ఎలాగో వీక్ ఆఫ్ కాబట్టి చిల్ అవుదాం అని చెప్పేసి. గో ఐ థింక్ ఘాట్స్ స్టార్ట్ అయినట్టున్నాయి. నా వైఫ్ వచ్చేసి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిందట అరకు, మళ్ళీ ఇదే రావడం నాతో. వావ్ యార్. వైకుంఠగిరి టెంపుల్ 18 kilometers. సో ఈ టెంపుల్ అనేది కొండ పైన ఉంటుంది, అది కూడా ఒక చూడాల్సిన లొకేషన్. ఎప్పుడైనా మార్నింగ్ రైడ్కి ఎవరైనా వైజాగ్లో వెళ్ళారన్నా సరే ఆ లొకేషన్ చాలా బాగుంటుంది. మేము ప్లాన్ చేసాం, బట్ అనివార్య కారణాల వల్ల అది అవ్వలేదు ఆ రోజు. సో టిల్ నౌ రోడ్ అప్డేట్ అంటే రోడ్స్ అయితే చాలా బాగున్నాయి ఘాట్ స్టార్ట్ అయినంత వరకు, బట్ ఇప్పుడు చూడాలి. సో టోల్ ప్లాజా కార్ 40, మినీ బస్ 60 అండ్ పెద్ద బస్ అయితే 80. అండ్ ఫర్ బైకర్స్ అండ్ ఆటో ఇట్స్
ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పటికైతే ఇది థర్డ్ టోల్ గేట్ వైజాగ్ విజయనగరం బైపాస్ నుంచి వస్తాయి. సో ఎంటరింగ్ ఇంటూ ద వైల్డ్ ఘాట్స్ ఆఫ్ అరకు. మొత్తం ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పటి వరకు కొంచెం ఊర్లు ఉండేది ఘాట్, బట్ అది ప్రాపర్ ఘాట్. ఇంకా సో అసలు మీరైతే అరకు సైడ్ వెళ్దాం అనుకున్నాం కదా, అనుకోకుండా బొర్రా కేవ్స్ సైడ్ వచ్చాం. అసలు ఈరోజు ఎటు వెళ్తున్నామో ఏంటో ఏమీ తెలియదు అన్నాను కదా, దాంట్లో ఇది ఒక పార్ట్. అండ్ దేరీగా గూడ్స్ ట్రైన్ వెళ్తున్నది. ఓకే ఐ థింక్ సో మనం కొంచెం కిందకి దిగచ్చు. ఎస్ వీ క్యాన్, మన ఎలాగో బల్లే కాబట్టి. అండ్ రైల్వే క్రాసింగ్ ఆఫ్ బొర్రా కేవ్స్. మొత్తం అన్ప్లాన్డ్గా ఉన్నది ఈరోజు. ఎవ్రీథింగ్ ఈజ్ అన్ప్లాన్డ్. నాకు తెలియదు అసలు బొర్రా కేవ్స్కి ఇటు వచ్చామని. అరకు వెళ్ళడానికి ఇంకొక రూట్ ఉన్నది, అసలు అరకు వెళ్ళే రూట్ అది. మేము తెలియక ఒక దగ్గర అక్కడ స్ట్రైట్గా వచ్చాను, అది అలాగే ఇటు సైడ్ బొర్రా కేవ్స్ రూట్లోకి ల్యాండ్ అయిపోయింది. సో బొర్రా కేవ్స్కి అయితే రీచ్ అయ్యాం. అండ్ ఒక్కొక్కరికి ఇక్కడ అడల్ట్కి అయితే 80 రూపీస్ అండ్ చైల్డ్కి అయితే 60 రూపీస్. లెట్స్ గో. ఎప్పుడు వచ్చానో తెలియదు, మళ్ళీ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ వస్తాం. బివేర్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అని రాస్తుంది అక్కడ. ఓ ఏదో ఇంకా అలా కింద వరకు కూడా వెళ్ళచ్చు. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఆ టాప్ నుంచి అలాగా ఎలా దిగి వచ్చాం, బట్ అస్సలు ఖాళీ అనేది. ఇంకా అక్కడ వరకు కూడా వెళ్ళచ్చు. ఇక్కడైతే జనాలు వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు, పార్కింగ్ కూడా ఖాళీ లేదు. అడ్వెంచరస్. ఈ పైన అయితే ఇక్కడ శివాలయం ఉంది అండ్ అంతా ఎక్కేసి రావాలి. ఇక్కడ ఈ పైన ఉంది, బట్ కొంచెం టఫ్. సాటర్డే సండే జనాలు చాలామంది ఉన్నారు, సో బెటర్ టు హ్యావ్ అ సాటర్డే సండే. ఓకే డన్. మళ్ళీ బ్యాక్. ఇక్కడ నుంచి మేము కడిగాకి వెళ్తాం. అండ్ అచ్చడి కూడా ఉంది ఇంకా లోపలికి, కానీ వెళ్ళలేదు. ఆ పైకి ఉంది కదా, అక్కడ వరకు ఎక్కాలి. అక్కడ శివాలయం ఉంటుంది చూడడానికి. అండ్ దేనిగో టోటల్ బొర్రా గుహాస్. బెంగళూరు చెన్నై ట్రాఫిక్ బళ్ళు నిల్చున్నారు చూడండి, ఎంతమంది నిల్చున్నారు. ఆ పైకి వెళ్ళాలి మేము. ఆ పైకి వెళ్ళడానికి ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని వెళ్ళాలి. కడిక వాటర్ ఫాల్స్కి వస్తా అండ్ ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్. సో ఇప్పటికొచ్చి నేను లైఫ్లో కటిక వాటర్ ఫాల్స్ రాలేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ రూట్ మాత్రం చాలా రాడ్డుగా ఉంది, జాగ్రత్త. ట్రెక్కింగ్ అయితే ఎంతసేపు ఉంటుందో నాకు ఐడియా లేదు. నేను మా వైఫ్ ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. ఇదే ట్రైన్ రూట్. ఇంకా కేవ్స్ అవుతున్నాయి ఐ థింక్ సో. ఎక్కడి నుంచి పైకి టనల్ వేస్తున్నట్టున్నాడు. అడ్వెంచరస్. ఓ నీళ్ళైతే మాత్రం చాలా చల్లగా ఉన్నాయి. పద నువ్వు పద. నా వైఫ్ అయితే ట్రైయింగ్ అక్కడ. గట్టిగా వాటర్ ఫాల్స్. నాకైతే 8 నుంచి కూడా ఒకటి ఉంది, ఈ పైకి ఒకటి ఉంది. బట్ ఇదే వర్త్. ఇదైతే అంత ఫుల్గా కనిపిస్తుంది లేదు, తెలియదు ఇచ్చాడు వెళ్ళచ్చు. ఎందుకంటే ఆ పైన మాత్రం వర్త్ వర్మ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా. ఎలాగుంది ఎక్స్పీరియన్స్? బాగుందా? ఓకే చలో. వాటర్ చాలా చల్లగా ఉంది అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ. యూట్యూబ్ ఫెస్టివల్ కదా, సో ఫెస్టివల్ కాబట్టి చాలా మంది క్రౌడ్ ఉన్నారు. వాటర్ మాత్రం చాలా చల్లగా ఉంది. ఇంకా మొత్తం ఇంకా డౌన్, ఇంకా బండి దగ్గరికి వెళ్ళిపోతే ప్లాంట్స్ తినచ్చు అంతే. అయితే ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అది ఆ టనల్ నుంచి ఈ వాక్వే మొత్తం నడిచి వెళ్ళాలి. రోడ్ అయితే ఇలాగే ఉంది, వాకింగ్ అంతా. అండ్ యాజ్ వెల్ నేనైతే గోపురం పెట్టలేదు. కటికకు వచ్చే రూట్ కూడా అలాగే ఉంది బొర్రా కేవ్స్ నుంచి. అది ఇంకా బిల్డ్ చేస్తున్నారు, అది టైం పట్టచ్చు తార్ రోడ్ రావడానికి. బట్ ఇప్పటికైతే పిక్కల రోడ్ ఉంది. ఓ వెళ్తున్నప్పుడు రూట్ చూపించలే కదా, బట్ వస్తున్నప్పుడు మీకు రూట్ చూపిస్తా. కటిక ఎలాగుందో రూట్.
దిస్ ఈస్ వెరీ బిగినింగ్ ఆఫ్ ఇట్. ఒక 30 minutes అయింది మేమైతే రిసార్ట్కి వచ్చేసి. అండ్ ఇదే మా రిసార్ట్, కాసా వుడ్స్. అండ్ రిసార్ట్ మొత్తం చూపిస్తాను, బ్యాక్గ్రౌండ్ ఎలాగో చూడండి. సో ఇట్స్ అయితే సీటింగ్ అయితే నార్మల్గా డిన్నర్ ఏమైనా తినడానికి అయినా సరే తినడానికి. నైట్ అయితే లైటింగ్స్ వేస్తారు, నైట్ మళ్ళీ వచ్చి చూపిస్తా. జస్ట్ ఇప్పుడు ట్రైబల్ మ్యూజియంకి వెళ్తున్నాం. అండ్ పార్కింగ్ స్పేస్ ఫర్ కార్స్, అండ్ ఇది బైక్ పార్కింగ్, అండ్ అది రిసార్ట్. సో రిసార్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, టూ గుడ్. లెట్స్ గో, ఇక్కడ నుంచి ట్రైబల్ మ్యూజియంకి వెళ్దాం. అండ్ ఇంకొక 1.4 or 1.5 kilometers ఉంది. అరే హౌ డు యూ ఎంజాయ్ టిల్ నౌ? రైడ్ ఎలాగుంది? ఎంజాయ్డ్ ఎ లాట్, స్టిల్ ఎంజాయింగ్ దట్ మూడ్ ఓన్లీ. సో మా పెళ్ళికి ముందు అడిగింది అరకు తీసుకురమ్మని. అప్పుడు నేను ఫస్ట్ పెళ్ళి అయిన వెంటనే తాజ్మహల్ తీసుకెళ్దాం అనుకున్నాను నా వైఫ్ని. అప్పటి నుంచి అవ్వక ఎన్నిసార్లు అడిగిందో, ఇప్పటికైతే కుదిరింది. హ్యాపీ హ్యాపీ డన్. ఓకే హ్యాపీ అయితే పర్లేదు, డన్. చిన్న ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళుకోదాం. సో ఇదైతే పెడల్ బోటింగ్. అండ్ 6 వరకే ఉంటుంది, బట్ జస్ట్ మిస్ మేము జిప్ లైన్ అండ్ స్కై వాక్. యాక్టివిటీస్ అయితే బాగానే ఉన్నాయి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్. జిప్ వాక్, స్కై వాక్ అండ్ జిప్ లైన్ 200 అట, ఇది 75 rupees. సో రేపు ఉదయం వచ్చి చేద్దాం మళ్ళీ యాక్టివిటీస్ అనే అనుకుంటాం. ఎప్పటికైతే ట్రైబల్ మ్యూజియం చూద్దాం. రేపు ఉదయం ఖచ్చితంగా వచ్చి మళ్ళీ ట్రై చేస్తాం, ఎందుకంటే రేపు అంతా బాగా మేము అరకులోనే ఉంటాం. ఐ థింక్ 2 o'clock అందుకో బయలుదేరుతాం అంతే. అగో అరకు జోన్ 2 అట. ఇది జిగ్జాగ్ వాక్, వైన్ ట్రావర్స్, ఎర్త్ వాక్, యాక్స్ వాక్, బర్మా బకెట్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ. ఇది ఎవడ చేయట్లేదు, అందరూ జిప్ లైన్, స్కై వాక్ అండ్ ఈ పెడల్ బోటింగ్ చేస్తున్నారు. సో అదే ట్రైబల్ మ్యూజియం అండ్ ఎంట్రీ. లెట్స్ సీ ఏముంటాయో. ఆదివాసీ దేవాలయం అట. చూడడానికి ఒక 15 to 20 minutes, కొంచెం స్పీడ్గా అయితే. కొంచెం స్లోగా మొత్తం చూస్తే 30 minutes or 40 minutes పడుతుంది మొత్తం మ్యూజియం అంతా చూడడానికి. బట్ చూడడానికి చాలా బాగుంది. ట్రైబల్ మ్యూజియంస్ లైక్ పాతకాలం నుంచి ఎలాగ ఏం చేస్తే మొత్తం అంతా డీటెయిల్డ్గా ఉంది. ఇక్కడైతే ఏదో డ్యాన్స్ అవుతుందట, వెళ్ళి చూద్దాం. జస్ట్ ఇప్పటి వరకు డబ్బులు కొట్టారు, బట్ ఇప్పుడు ఎందుకు ఆపేసారు? అయిపోయి ఉంటుందేమో. లెట్స్ సీ. ఆడారు.